హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 15th క్వశ్చన్లో ఉన్నటువంటి ధాతు రూపాన్ని చదువుకుందాం. ఈ ధాతు రూపానిలో ఇంతకుముందు వీడియోలో లట్ లకార్ ప్రజెంట్ టెన్స్ అని చదువుకున్నాము. ఇప్పుడు సెకండ్ లడ్ లకార్. లడ్ అంటే పాస్ట్ టెన్స్. మనకు పాస్ట్ టెన్స్లో కూడా ఒక ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనము ఈజీగా ఈ ధాతు రూపాన్ని ఈజీగా రాయొచ్చు. మనము ఫస్ట్ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుష మనకి పాస్ట్ టెన్స్ జరిగిపోయిన కాలం చెప్తుంది కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో ఫస్ట్ ప్రతి వర్డ్ ముందు ఆ యాడ్ చేయాలి. చూడండి, ప్రథమ పురుష ఏకవచనం ఆ త్, ప్రథమ పురుష ద్వివచనం ఆ తాం, ప్రథమ పురుష బహువచనం ఆ న్, మధ్యమ పురుష ఏకవచనం ఆ అహ, మధ్యమ పురుష ద్వివచనం ఆ తం, మధ్యమ పురుష బహువచనం ఆ త, ఉత్తమ పురుష ఏకవచనం ఆ మ్, ఉత్తమ పురుష ద్వివచనం ఆ వా, ఉత్తమ పురుష బహువచనం ఆ మా. అంటే మన ప్రతి వర్డ్ మనకి ఏదైతే వర్డ్ ఇస్తారో ఆ వర్డ్కి మనము ముందు ఆ యాడ్ చేయాలి, చివరిన త్ యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, వర్డ్ భవ శబ్దం, అభవత్. అభవత్తుకు మనం ముందు ఆ యాడ్ చేయాలి, చివరిన త్ యాడ్ చేయాలి, మధ్యలో భవ. చూడండి, అభవత్ ఎగ్జామ్ పేపర్లో అభవత్ ఇస్తారు. మనం ఈ అభవత్ వర్డ్ చూడగానే ఇది లడ్ లకార్ పాస్ట్ టెన్స్ వర్డ్ అని గుర్తు చేసుకుని, ఫార్మేట్ గుర్తు చేసుకుని మనం ఆ వర్డ్కి ఆన్సర్ రాయాలి. ఈ బాక్స్ మొత్తం రాయాలి. ప్రథమ పురుష ఏకవచనం అభవత్, ప్రథమ పురుష ద్వివచనం అభవతాం, ప్రథమ పురుష బహువచనం అభవన్, మధ్యమ పురుష ఏకవచనం అభవః, మధ్యమ పురుష ద్వివచనం అభవతం, మధ్యమ పురుష బహువచనం అభవత, ఉత్తమ పురుష ఏకవచనం అభవం, ఉత్తమ పురుష ద్వివచనం అభవావా, ఉత్తమ పురుష బహువచనం అభవామా. ఈ విధంగా మనం ప్రతి వాడికి ముందు ఆ, చివరన త్, తాం, ను, అహ, తం, త, ము, వ, మా. ఈ విధంగా వర్డ్స్ యాడ్ చేసి మనం ఆన్సర్ రాయాలి. అలాగనే సెకండ్ వర్డ్ చూడండి, ఆసీత్. మన క్వశ్చన్ పేపర్లో ఆసీత్ అంటే ఏకవచనం వర్డ్ ఇస్తారు. ప్రథమ పురుష ఏకవచనం వర్డ్ ఇస్తే మనం మొత్తం బాక్స్ మొత్తం రాయాలి. ఓకే, ఆసీత్. ప్రథమ పురుష ఏకవచనం ఆసీత్, ప్రథమ పురుష ద్వివచనం ఆస్తాం, ప్రథమ పురుష బహువచనం ఆసన్, మధ్యమ పురుష ఏకవచనం ఆసీహ, మధ్యమ పురుష ద్వివచనం ఆస్తం, మధ్యమ పురుష బహువచనం ఆస్తా, ఉత్తమ పురుష ఏకవచనం ఆసం, ఉత్తమ పురుష ద్వివచనం ఆస్వ, ఉత్తమ పురుష బహువచనం ఆస్మా. ఇక్కడ సెకండ్ వచ్చింది చూడండి, ఎందుకు ఫస్ట్గా మనకు అస్ శబ్దం కాబట్టి మనకు ఆల్రెడీ ముందు ఆ యాడ్ చేయాలి. ఆ ప్లస్ ఆ అయింది. 2 times ఆ రాయకుండా 1 టైమే ఆ, ఆకి మాత్రం దీర్ఘ మాత్రం రాయాలి, ఆసీత్ అట్లా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ అపటత్. ఓకే, పట్టు శబ్దము మన క్వశ్చన్ పేపర్లో అపటత్ ఇస్తారు. చూడండి, అపటత్, అపటతాం, అపటన్, అపటః, అపటతం, అపటత, అపటం, అపటావ, అపటామా. మనం దాన్ని కూడా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాసుకోవాలి, ఏక ద్వి బహు రాయాలి. ఈ విధంగా ఫార్మేట్ ప్రకారంగా మనం వర్డ్స్ రాసుకోవాలి. ఆ బాక్స్ డ్రా చేసి బాక్స్లో ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అలికత్. ఓకే, అలికత్, అలికతాం, అలికన్, అలికః, అలికతం, అలికత, అలికం, అలికావ, అలికామా. ఓకే, ఈ విధంగా మనము ఫోర్త్ వర్డ్ రాయాలి. నెక్స్ట్ వర్డ్ అగచ్చత్. అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్, అగచ్చః, అగచ్చతం, అగచ్చత, అగచ్చం, అగచ్చావ, అగచ్చామా. నెక్స్ట్ వర్డ్ అఖాదత్. నెక్స్ట్ వన్ అఖాదత్, అఖాదతాం, అఖాదన్, అఖాదః, అఖాదతం, అఖాదత,
అకాదం, అకాదావ, అకాదామా. నెక్స్ట్ వర్డ్ అపశ్యత్. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్. నెక్స్ట్ వర్డ్ అపిబత్. అపిబత్, అపిబతాం, అపిబన్, అపిబహ, అపిబతం, అపిబత, అపిబం, అపిబావ, అపిబామా. నెక్స్ట్ అహసత్. అహసత్, అహసతాం, అహసన్, అహసహ, అహసతం, అహసత, అహసం, అహసావ, అహసామా. నెక్స్ట్ వర్డ్ అధావత్. అధావత్, అధావతాం, అధావన్, అధావహ, అధావతం, అధావత, అధావం, అధావ, అధావవ, అధావామా. నెక్స్ట్ వర్డ్ అపశ్యత్. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్, అపశ్యః, అపశ్యతం, అపశ్యత, అపశ్యం, అపశ్యావ, అపశ్యామా. నెక్స్ట్ వర్డ్ అకథయత్. అకథయత్, అకథయతాం, అకథయన్, అకథయః, అకథయతం, అకథయత, అకథయం, అకథయావ, అకథయామా. ఈ విధంగా మనం 12 వర్డ్స్కి ఆన్సర్ రాయాలి. మనకు ఫార్మేట్ నేర్చుకుని ఫార్మేట్ తెలిస్తే మనం ఏ వర్డ్ ఏది ఇచ్చినా కూడా మనము ఈజీగా మనము ఆన్సర్ రాయొచ్చు. ఈ విధంగా ప్రతి వర్డ్కి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనకి ఎగ్జామ్లో ఫస్ట్ ఏకవచనంలో ప్రథమ పురుష ఏకవచనం వర్డ్ ఇస్తారు. దాన్ని చూసి మనము ఈ బాక్స్ మొత్తం రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.